మన 30 సంవత్సరాలు నెరవేరుతున్నా క్రాఫ్ట్ మైండ్స్ లేకుండా ఈ కంపెనీ నడుస్తుంది ఉంటుంది. హౌ స్ట్రాంగ్ అవర్ ఆరోగ్యంలో మన వైజాగ్ అనేది మీకు గుర్తుంచుకోవాలి. 30 ఏళ్ళ నుంచి కూడా అందుకే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఎవరితరం కాదు. ఐ టోల్డ్ మినిస్టర్, నోబడీ కెన్ క్లోజ్ దిస్ ప్లాంట్, నోబడీ కెన్ ప్రైవేటైజ్. డైరెక్టర్ మినిస్టర్ అప్పుడు చెప్పారు. అందుకే ఇస్కో ఎగ్జాంపుల్ చెప్పారు. ఇస్కో 30 ఏళ్ళు కొట్టారు. ఈ రోజు మనం జీతాలు సకాలంగా ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకు కాలేదని చాలా బాధ ఉంటుంది. కానీ వీటికంటే ప్రధానమైన విషయం అంటే ఇస్కో 120 కోట్లు 2 లక్షల స్టీల్ ప్లాంట్ ని 120 కోట్లకి అంత అయిపోయింది. ఇంకొందండి ఐరన్ స్టీల్ కంపెనీకి అగ్రిమెంట్ అయిపోయింది, గవర్నమెంట్ చేశారు. కానీ బెంగాల్ మొత్తం స్టేట్ అంతా కూడా ఒకటైపోయి దీన్ని ప్రైవేట్ చేయాలంటే తర్వాత మళ్ళీ మోడర్నైజేషన్ కోసం 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి ఈరోజు #1 స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. అందుకని మనం అది పోట్లాడే దాన్ని పడుతుంది. అదే స్టీల్ దగ్గర ఇది హెచ్ఎంటీ కాదు, ఐడిపిఎల్ కాదు. అందుకని కొన్ని ఐడెంటిటీ మనకు తెలుసు. ఎయిర్ ఇండియా అది ప్రైవేట్ చేయడం కాదండి, ఎవరికి ఇవ్వడం. దాని విలువ 18,000 కోట్లు పెట్టారు. 2 లక్షలు 3 లక్షలు 1,000 కోట్లు విలువ చేసేటువంటి ఎయిర్ ఇండియాని 18,000 కోట్లు పెట్టాడు. 18,000 కోట్లు పెట్టి టాటా ఎంత ఇచ్చాడు? 3,000 కోట్లు కాదు, 15,000 కోట్లు బ్యాంకులు అప్పులు ఎవరు తీరుస్తారండి అని అగ్గొట్టడమే. దేశంగా అది అగ్గొట్టడమే. కొట్టేయాలని బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలని చట్టం ద్వారా ప్రయత్నం చేస్తుంది. అదేదో అయిపోయిందని మానేసేయాలని మనం ఏమనుకోవడం లేదు. కానీ ఈ కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే రాజకీయంగా ఈరోజు బీజేపీ బలహీనమైంది. పార్లమెంట్ లో సొంత బలంతో ఈరోజు అధికారంలో లేదు. మన రాష్ట్రంలో కింగ్ మేకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మన కోపం మీరు ఒత్తిడి తీసుకురండి. ఖచ్చితంగా ఈరోజు అనుకున్నట్టుగా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుందా లేదా, ఎంతవరకు అవుతుంది అనేటువంటి మనం చూడాలి. ఏదన్నా 2 నెలలు నెల 15 రోజులే ఆయన డైరెక్ట్ గా మాట్లాడినటువంటి లోపలైతే నెల 15 రోజుల్లో నేను సొల్యూషన్ చూపిస్తాను అని నిలిచిపెట్టారు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఎంత ఆమోదిస్తుంది లేదు అనేటువంటి మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకని ఈ లోపు మనకు నష్టం జరగకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి మనం కోరుతాం. ఏం చేయాలనేటువంటి చర్యలు తీసుకోండి. ఇటువంటి తక్షణం చేయాల్సిన ఒక్కరోజు కూడా లేట్ అవ్వదు. ప్రతిరోజు ఎవ్రీడే ఇది ఇంపార్టెంట్. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని చెబుతున్నాం. రాజకీయంగా ఈరోజు ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మిగిలిన విషయం, కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాను అందరికీ తెలుసు. సరళీకరణ విధానాల పేరుతో ప్రైవేటీకరణ, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ తెలియదు. 666లో కాల్పులు జరిగిన తర్వాత 77 జనతా ప్రభుత్వం వచ్చేదాకా ఒక పైసా ఇవ్వలేదు. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఆయన క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఏ క్యాబినెట్ మంత్రి అయ్యారు? మైన్స్ మంత్రి అయ్యారు. మైన్స్ మంత్రి సుబ్రహ్మణ్య రెడ్డి గెలుస్తున్నాము అని ఎవరు నాటకంలాగా అలా 5 నెలలు గెలిపేసింది. తర్వాత దసరా ఆయన మైన్సే సరే అంటే ఆయన ఎక్కువ ఇవ్వలేదు అనుకోండి. ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏం చాలా సార్లు కలిస్తే మాట్లాడతాం, ఇంకొకటి ఇదంతా అవ్వడు, చేతులు చూపించేవాడు కానీ ఏమీ అవ్వదు. అందుకని ఈ ప్లాంట్ లో డబ్బులు తిరిగి ఈ ప్లాంట్ వాటితో పెద్దవాళ్ళైన వాడు కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే వాడి చేతిలో రిలీజ్ అయినంత మాత్రాన ఈ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఇది చెయ్యని చెప్పగలిగిన పరిస్థితి ఐఏ మినిస్టర్ ఉండదు. అందుకని వాళ్ళు పాలసీగా ఏది నిర్ణయిస్తే అది పాలసీ అవుతుంది. అంతకుముందు మన రాష్ట్రంలో అయినంతే ఇక్కడైనంతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో కలిసి ఎక్కడ ఉన్నారు మనకి కుజువు కైలంలో ఆల్రెడీ మేజర్ సర్వే కొన్నిసార్లు అని ఒంగోలు గస్తు దగ్గర కొన్నటువంటి మేము సరిగా వెళ్ళి గ్రామాలను తిరిగా చూసాం. ఎవరికి మనకి ఎవరు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒలింపిక్స్ అని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అసలు మొదలై పెట్ట ఖాళీగా ఉన్నాయండి, ఇప్పుడైనా మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాం. కానీ చేయలేదు. అట్లా ఏ రకమైనటువంటి సహాయం అనేటువంటి ఇంతవరకు చేయకపోయినా కూడా ఇంత బలంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండడం అనేటువంటి నిజంగా త్యాగమూర్తులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అలాగే ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు మీరు చేసేటువంటి కృషి వల్ల త్యాగం వల్ల ఈరోజు అనేక అశేషమైన త్యాగాల వల్ల బ్రహ్మాండం మొత్తం ప్రాణంగా పెట్టుకొని ఎంత కష్టపడి ఒక్కోసారి రిస్క్ ఏరియాలో కూడా అందరికి తెలిసినా కూడా ఎంత బాధాకరం అంటే మన కాంట్రాక్ట్ వర్కరు మ్యాన్ హోల్ మెయింటెనెన్స్ లేదు.
అది తుప్పు పెట్టిపోయింది, కాలేస్తే పడిపోయి లోపల స్టీమ్ వాటర్ చనిపోయింది. అట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఆఫీసర్ల మరణం అనే దాన్ని ముగ్గురిపోయి ఆక్షన్ SMS ఆక్షన్ ప్లాంట్ లో జరిగినటువంటి గౌరవం మనం ఒక్కొక్కటి తలుచుకుంటే, ఎందుకంటే ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి మనకి మనసంతా తెలుస్తుంటుంది దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎట్లాగైనా దీన్ని రక్షించుకోవాలనేటువంటి. అందుకని ఈరోజు మనం ఆ పట్టుదల చూపించాలి. ఈరోజు 2008 నుంచి 2018 లోపు చేసినటువంటి వాళ్ళు సుమారుగా 3,000 మంది 3,000 చిరగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు 2,000 ఉన్నారు. అలాగే ఇప్పుడు పాత వాళ్ళంతా రిటైర్ అయిపోతారు సార్. 27-28 మంది మాక్సిమం రిటైర్ అయిపోతారు. అందుకని రిటైర్మెంట్ ఇస్ నాట్ ది సొల్యూషన్. ఈరోజు ఏంటి 5,000 మంది కాంట్రాక్టర్ పొందుతారని మరి జీసు గారు 27 సంగతి ఏమో తెలియదు కానీ 5,000 మందిని తొలగించేదానికి ఇష్యూ తయారు చేస్తారు. అట్లా ఎంప్లాయీస్ ని 1,500 మందిని VRS కూడా కాదు, VRS కాదు, మెడికల్ కాదు, మెడికల్ అయిపోయింది ఆల్రెడీ, మెడికల్ కంప్లీట్ 500 మందిని పంపించారు. Why should there be VRS at all? No, we are not supporting. They are making proposal, it is not the solution to what happened. Let them take VRS and go. అందుకని ఎవడన్నా ఇష్టమయ్యే లేదు, కానీ ఎవరు కావాలని అన్నారు. కానీ పొగలెట్టు పొమ్మనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు కూడా ఎంప్లాయీస్ లో నమ్మకం అనేది ఉంది, విశ్వాసం ఉంది. అందుకని ప్లాంట్ కాపాడుకోవడం అనేటువంటి నమ్మకంతో ఎంప్లాయీస్ అంతా పట్టుదలగా ఉన్నారు. అది పట్టుదల ప్రాక్టికల్ గా కూడా చూపించారు. టెన్త్ ఆదరవడం కానీ అలాంటి ఈశ్వర్ ప్రెసిడెంట్ ఉంది. అలాగే రైల్ రోడ్ ఎయిర్ లింక్ ఉన్నటువంటి ఇంత బెస్ట్ లింక్ ఉన్నటువంటి దేశానికి స్టీల్ ఫ్యాక్ట్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ అయినా ప్రభుత్వం ఉపయోగించి దీన్ని ప్రైవేట్ చేయాలని అంత ప్రయత్నం చేసినా కూడా కాకుండా మనం అడ్డుకోగలగాలంటే దీన్ని ప్రధానమైన స్ట్రైక్ దట్ ఈస్ స్ట్రైక్. అందుకని ఆ స్ట్రైక్ అంత బలమైనటువంటి కాబట్టి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు, చేయలేరు మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. మనం ఏకదాటిగా మనం ఇప్పుడు ఏ పద్ధతులు అయితే మనం ముందుకెళ్తున్నాం, ఇంకా ముందుకెళ్ళేటువంటి పద్ధతులు మనం ఎంప్లాయీస్ నాట్ ఆఫ్ ఆపరేషన్ లాస్, దిస్ లాస్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ లాస్. ఇదే వాజ్పేయి గారితో మేము మాట్లాడింది, నేనే ప్రజెంట్ చేశాను. 24 గారు పక్కన నుంచి నేను ముందు మాట్లాడు అని చెప్పారు. ఆ రోజు అయితే మరి ఎలా ప్రాక్టికల్ రీసెర్చ్ చేస్తాను, హైవీ కూడా ఉంది, హైవీ అన్నా పాజిటివ్ ట్రెండ్ ఉందండి మార్కెట్ అన్నా. మాకు తెలియదు. ఆ రోజు చెప్పినటువంటి సలహాన్ని బట్టి మేము నిజంగానే పాజిటివ్ ట్రెండ్ 2001 నుంచి మన లాభాలు ఆ 4,000 కోట్లు అప్పులు పోయి మళ్ళా 8,000 కోట్లు ఇప్పుడు సాగరావు గారు చెప్పారు, 8,000 కోట్లు మనకు ముగించుకోవడం అనేటువంటి జరిగింది. అందుకని లాస్ ఈ రోజు ప్రభుత్వం చెప్పేటువంటిది లేదా బీజేపీ నాయకులు వహించేటువంటిది లాస్ వల్ల ఈ రోజు ప్రైవేట్ చేస్తున్నాయో పెద్ద అబద్ధం. అందుకని దాన్ని అది కరెక్ట్ కాదు. 2001 నుంచి ప్రారంభమైన తర్వాత సార్ ఎంత జనార్దన్ రెడ్డి గారు గేట్ దగ్గరకు వస్తూ నేను ఏం చెప్పాలని అడిగారు. ఏం చేస్తాం మనకి ఎలా గవర్నమెంట్ డబ్బులు ఎవరు, మనకి ఎక్స్పాన్షన్ పర్మిషన్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పండి అన్న. కనీసం 6-7 మిలియన్ చేస్తామంటే ఆయన 10 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేస్తామని పంపించారు జగన్. మీ అందరూ కూడా 2004 ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చినప్పుడల్లా నేను అవినీతి కాలం వెళ్ళాను. నన్ను తోడుగాని మొదటి చాలా సింపుల్, ఏంటి ఎక్స్పాన్షన్ వెరీ సింపుల్ అన్న. మీ ప్రశ్న వేయడం కాదు సార్, ఆయన కూడా రేటించారు. ఆయన వాటి కాంగ్రెస్ లో అలాంటి వాళ్ళు 2 ఏళ్ళు పెట్టిన ఎక్స్పాన్షన్ పర్మిషన్ తీసుకోవడం, ఒక్క పైసా డబ్బులు కూడా లేకుండా. అందుకని మనం ఎంత స్ట్రాంగ్ అనేది వెళ్తున్నా, అదే మినిస్టర్తో కూడా మనం చెప్పాం. ఫస్ట్ చెప్పి మన 30 సంవత్సరాలు నిరవధికంగా ప్రాక్టికల్ మైండ్స్ లేకుండా ఈ కంపెనీ నడుస్తుంది ఉంటుంది. హౌ స్ట్రాంగ్ అవర్ ఆరోగ్యంలో మన వైజాగ్ స్టీల్ స్టాక్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సంఘం మిగిలినటువంటి అన్ని చాలా ఉన్నాయి. మన ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఈశ్వర్ ప్రెసిడెంట్ ఉంది. అలాగే రైల్ రోడ్ ఎయిర్ లింక్ ఉన్నటువంటి ఇంత బెస్ట్ లింక్ ఉన్నటువంటి దేశానికి స్టీల్ ఫ్యాక్ట్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ అయినా ప్రభుత్వం ఉపయోగించి దీన్ని ప్రైవేట్ చేయాలని అంత ప్రయత్నం చేసినా కూడా కాకుండా మనం అడ్డుకోగలగాలంటే దీన్ని ప్రధానమైన స్ట్రైక్ దట్ ఈస్ స్ట్రైక్. అందుకని ఆ స్ట్రైక్ అంత బలమైనటువంటి కాబట్టి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు, చేయలేరు మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. మనం
ఏకదాటిగా మనం ఒకే ఇప్పుడు ఏ పద్ధతులు అయితే మనం ముందుకెళ్తున్నాం ఇంకా ముందుకెళ్ళేటువంటి పద్ధతులు మనం సంపాదిస్తూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.